హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దుర్గా రాధని కిడ్నాప్ చేసి ఒక గోడంలోకి తీసుకువెళ్తాడు. అది చూసిన రాధ, చూడు దుర్గా, నువ్వు తప్పు చేస్తున్నావు. విక్రమ్ పోలీస్ ఆఫీసరు, ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. నీ నుండి నన్ను కాపాడి ఇంటికి తీసుకువెళ్తాడు, ఆ నమ్మకం నాకుంది అని రాధ అనగానే అప్పుడు దుర్గా, చూడు రాధ, నీకు విక్రమ్ మీద అంత నమ్మకం ఉంది, కానీ ఈ దుర్గాని ఎవ్వరూ పట్టుకోలేరు. ఎందుకంటే ఈ దుర్గా ఆలోచనలు, ప్లాన్లు వేరే ఉంటాయి. చూడు, ఎవరైనా కిడ్నాప్ చేసే వాళ్ళని ఒక కార్లో తీసుకెళ్తారు, కానీ నేను ఎవరికి అనుమానం రాకుండా నేను అంబులెన్స్లో తీసుకొచ్చాను. అది గుర్తుందా? చూడు, నిన్ను విక్రమ్ కాపాడి తీసుకువెళ్తాడని నీకు అంత నమ్మకం ఉంది, కానీ ఆ విక్రమ్ రాకముందే నీ మెడలో తాళి తెంపేసి నేను తాళి కట్టి నా భార్యగా చేసుకుంటాను అని చెప్పి ఇక దుర్గా వెంటనే పక్కనే ఉన్న ఒక పసుపు కొమ్ము తీసుకొని తాళి రెడీ చేస్తూ ఉంటాడు. అది చూసిన రాధ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడేంటి నా మెడలో తాళి తెంపి పసుపు కొమ్ము కడతానని చెప్తున్నాడు? ఒకవేళ విక్రమ్ ఇక్కడికి రాకుంటే నేను వాడి చేతిలో బలైపోవలసిందేనా అని చెప్పి ఇక దుర్గా అటు మళ్ళీ ఏదో పని చేస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధ అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి వెళ్తుంది. అది చూసిన దుర్గా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే రాధని వెతుకుతూ ఉంటాడు. ఇక రాధ ఒక చోట దాక్కొని ఉండడం చూసిన దుర్గా, చూడు రాధ, నువ్వు నా నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోలేవు. ఇది నా సరౌండింగ్, ఎవ్వరిక్కడి నుంచి తప్పించుకోలేరు. అందుకే ఎంత తొందరగా నీ మెడలో తాళి తెంపేస్తే అంత మంచిది అని చెప్పి ఇక రాధని పట్టుకొని తన మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటాడు. అది చూసిన రాధ నవ్వుతూ ఉంటుంది. ఇక దుర్గకి చాలా కోపం వస్తుంది. ఏంటి రాధ, మెడలో తాళి తెంపేస్తే ఎవరైనా వద్దు అంటారు, నువ్వేంటి నవ్వుతున్నావు అనగానే అప్పుడు రాధ, చూడు, నా మెడలో తాళి తెంపే ధైర్యం నీకు లేదు. ఎందుకంటే ఇక్కడ సింహం వచ్చి ఆల్రెడీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నా మెడలో తాళి తెంపే అంత ధైర్యం ఉంటే తెంచరా అని రాధ అంటూ ఉంటే ఇంతలోనే దుర్గా రాధ మెడలో తాళి తెంచబోతూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ అక్కడికి వస్తాడు. విక్రమ్ని చూసిన దుర్గా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ, ఒరేయ్ దుర్గా, చెప్పాను కదరా, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నా మెడలో తాళి తెంచే ధైర్యం నీకు లేదని ఇప్పుడు చూడరా అని చెప్పి అనగానే ఇక విక్రమ్ వెంటనే దుర్గా కాలర్ పట్టుకొని, ఒరేయ్, నీకు ఎంత ధైర్యం ఉంటే రాధని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తావు అని చెప్పి ఇక విక్రమ్ చిత కొడుతూ ఉంటాడు. అది చూసిన దుర్గా, ఒరేయ్ విక్రమ్, చూడరా, రాధని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను. నీ పరువు ప్రతిష్ట మొత్తం తీసేసి రాధని నేను చేసుకుంటాను అని దుర్గా అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, అది నీ వల్ల కాదురా, చూడు, రాధని కాపాడి తీసుకువెళ్తాను. ఇక రాధ ఏ క్షణం ఎక్కడికి వెళ్తుందో నేను రాధని కాపాడుకుంటాను అని చెప్పి ఇక విక్రమ్ రాధని కాపాడి ఇక దుర్గాని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఇక వెంటనే విక్రమ్, పద రాధా, ఇంటికి వెళ్దాం పద అనగానే అప్పుడు రాధ, లేదు విక్రమ్ గారు, నేను మీతో రాలేను అనగానే విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రాధా, అలా మాట్లాడతావేంటి, నువ్వు నాతో రాకపోవడం ఏంటి అనేసరికి అప్పుడు రాధ, అవును విక్రమ్, నా మీద నీకు అనుమానం వచ్చింది కదా, అందుకే రాలేకపోతున్నాను. ఇన్ని రోజులు ఆ ఇంట్లో నాకు తోడుగా నాకు ఏ బాధ వచ్చినా నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతో ఇన్ని రోజులు నేను ఆ ఇంట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు నన్ను అనుమానిస్తున్నావు. ఏ క్షణాన ఆ దుర్గా వచ్చి లొల్లి చేసినా గొడవ చేసినా నాదే తప్పని నిరూపిస్తారు. అందుకే నేను ఆ ఇంటికి రాలేను, అగ్రిమెంటు చించేయండి అని రాధ అనగానే ఆ మాటలు విన్న విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అది కాదు రాధా, ఆ రోజు నిన్ను ఆ దుర్గాగాడు దొరికినప్పుడు కిడ్నాప్ చెయ్యక తీసుకువెళ్ళాడు కదా, అందుకే ఆ అనుమానంతో అలా మాట్లాడవలసి వచ్చింది అని ఇక విక్రమ్ అనగానే అప్పుడు రాధ, అవును విక్రమ్ గారు, నీకు ఎలాగో అనుమానం వచ్చింది కదా, నా నిజస్వరూపం నేను తర్వాత నిరూపించుకుంటాను,
మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే విక్రమ్ రాధ చెయ్యి పట్టుకొని, చూడు రాధ, నిన్ను అనుమానించడం తప్పే, నన్ను క్షమించు, కానీ ఈ అగ్రిమెంట్ చించేసి వెళ్ళిపోతానని అనకు. లేకపోతే మా వాళ్ళు చిట్టి నాకు కనిపించక ముందుకే మళ్ళీ నాకు ప్రియాతో పెళ్లి చేయాలని చూస్తారు. అది తట్టుకోలేకే కదా నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, ప్లీజ్ రాధా అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, చూడు రాధా, నాకు ప్రాణం కంటే పరువే ముఖ్యం. నేను ప్రాణం పోయినా ఆ దుర్గాగాడి చేత ఏ తప్పు చెయ్యను అని చెప్పి రాధ అనగానే అప్పుడు విక్రమ్, సరే రాధా, ప్లీజ్ నన్ను క్షమించు, వెళ్దాం పద అని చెప్పగానే ఇక రాధ విక్రమ్ ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఇక అది చూసిన దమయంతి ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక విక్రమ్ రాధని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా అది చూసిన పద్మమ్మ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ రాధ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఏమైపోయావు? నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పని అయిపోయింది. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని అనుకున్నాను. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తల్లి. మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నువ్వు నా కంటికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతే ఈ తల్లి ప్రాణం ఎలా ఉంటుందనుకున్నావు? చూడు, నువ్వు కనిపించకపోతే నా ప్రాణం తీసుకునేంత పని అయ్యింది అని చెప్పి ఇక పద్మమ్మ అనగానే అప్పుడు రాధ, లేదమ్మా, నా నిజ స్వరూపం నిరూపించుకోవడం కోసమే నేను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను. నన్ను అన్న వాళ్ళ నోరు మూపిస్తాను అని చెప్పి రాధమ్మ అనగానే అప్పుడు పద్మమ్మ, వద్దమ్మా, ఇక ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాంపా తల్లి. వీళ్ళ మధ్య మనం ఉంటే బ్రతకలేము. వీళ్ళకు మంచి మర్యాద, మనసు, మానవత్వం అనేది ఏదీ లేదు, వెళ్ళిపోదాం పద అని పద్మమ్మ అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, రాధకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. రాధని ఇంకా ఎవరు పల్లెత్తి మాట అనకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకంతో వదిలేసి వెళ్ళండి అనగానే అప్పుడు పద్మమ్మ మాత్రం, ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు? చూసావు కదా వీళ్ళు ఏమన్నారో. నా కూతురు ఆ దుర్గాగాడితో లేచిపోయిందంట. నా కూతురు తప్పుడు పని చేసిందంట. అందుకే మొహం చూయించుకోలేక వెళ్ళిపోయిందని వీళ్ళందరూ అన్నారు. నువ్వు ఏమైనా చెప్పావా వాళ్ళకు? చూడు, నా కూతురు నేను ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండం, వెళ్దాం పద అని చెప్పి ఇక పద్మమ్మ రాధని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన రాధ, అమ్మ ఆగమ్మా, నేనొకటి చెప్తాను విను. ఆ దుర్గాగాడి చేత నేను ఏ తప్పు చేయలేదని నిజం నిరూపించి వీళ్ళ నోర్లు మూపించి నేను ఈ ఇంట్లో నుంచి వస్తాను. అంతవరకు ఓపిక పట్టు అని చెప్పి ఇక రాధ అనగానే అప్పుడు పద్మమ్మ, అది కాదమ్మా అనేసరికి అప్పుడు రాధ, అమ్మ నేను చెప్తున్నాను కదా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పగానే అప్పుడు పద్మమ్మ, సరే అమ్మా, నేను వెళ్తున్నాను, జాగ్రత్త అని చెప్పి ఇక పద్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ రాధని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి, విక్రమ్ అక్కడే ఆగు అనగానే అప్పుడు సునంద, ఏంటదినా, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు కోడలు ఇంటికి వస్తుంటే వద్దంటావేంటి అనగానే అప్పుడు దమయంతి, చూడు సునంద, విక్రమ్ లోపలికి వస్తే పర్వాలేదు, కానీ విక్రమ్తో పాటు ఆ రాధ కూడా లోపలికి వస్తేనే మేం ఒప్పుకోము అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్, ఎందుకత్తా, ఎందుకు రావద్దు అనగానే అప్పుడు దమయంతి, చూడు, ఆ రాధ తప్పు చేసింది, ఆ దుర్గాగాడితో వెళ్ళిపోయింది. అందుకే తనకు మనకి ఇంట్లోకి వచ్చే హక్కు లేదు. తనని ఇంట్లోకి రానివ్వము, బయటికి పంపించేసాయి అని దమయంతి అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా, ఇంకా 2 రోజుల టైం ఉంది. ఆ తర్వాత రాధ తప్పు చేసిందని తెలిస్తే నేనే రాధని బయటికి పంపిస్తాను. అంతవరకు రాధని ఎవరైనా పల్లెత్తి మాట అన్నా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి విక్రమ్ రాధని తీసుకొని లోపలికి వస్తాడు. ఇక అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. విక్రమ్ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక దమయంతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రియ వెంటనే దమయంతి దగ్గరికి వచ్చి, ఏంటి మమ్మీ,
ఇలా జరిగిందేంటి? ఆ రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు, నాకు బావతో పెళ్లి జరుగుతుందని అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ రాధని తీసుకొచ్చాడు. ఇక జన్మలో బావతో నా పెళ్ళి జరగదు మమ్మీ అని ప్రియా అంటూ ఉంటే అప్పుడు దమయంతి, లేదు ప్రియా, ఎలాగైనా విక్రమ్ని నీకిచ్చి పెళ్లి జరిపిస్తాను, నువ్వు బాధపడకు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా, అమ్మ అసలు ఈ ప్లాన్ వేసిందే నేను. ఆ దుర్గాగాడు ఎలాగైనా రాధని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు. కానీ వాడు రాధని వదిలేయడమేంటో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా ఒక్కసారి మనం ఆ దుర్గాని కలుద్దామమ్మా అని ప్రియా అనగానే అప్పుడు దమయంతి, ఏంటే ఈ ప్లాన్ వేసింది నువ్వా? ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా అనగానే అప్పుడు ప్రియా, లేదమ్మా, ప్రాణం పోయినా ఆ దుర్గాగాడు మన పేరు చెప్పడు అని ప్రియా అనగానే అప్పుడు దమయంతి, సరే వెళ్దాం పద, ముందు ఆ దుర్గాని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి ఇక దమయంతి ప్రియా ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. ఇక వెంటనే ప్రియా తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని ప్రియా చెప్పగానే అప్పుడు దుర్గా, సరే ప్రియా, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక వెంటనే దుర్గా ప్రియా చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి దమయంతి ప్రియా ఉండడం చూసి, దుర్గా, ఏంటండి నాతో ఏం మాట్లాడాలి, అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు అనగానే అప్పుడు దమయంతి, ఏంటి దుర్గా నువ్వేం చేశావు? ప్రియాతో ఏమని చెప్పావు? ఆ రాధని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పావు, మరి రాధని ఎలా వదిలేశావు అని దమయంతి అనగానే అప్పుడు దుర్గా, చూడండి, రాధని నేను కిడ్నాప్ చేశాను, ఇంకొక అర్ధగంటలో రాధ మెడలో తాళి కట్టాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఆ విక్రమ్ గాడు అక్కడికి వచ్చి నన్ను కొట్టి ఆ రాధని తీసుకువెళ్ళాడు. కానీ వాడు ఆడికి ఎలా వచ్చాడో కూడా నాకు అర్థం కాలేదు అని దుర్గా అనగానే అప్పుడు ప్రియా, అంటే నీకు ప్లాన్లు వేయడం పెద్ద గొప్ప అని చెప్పావు, ఈ దుర్గా ఆంచనలు ఎవరూ తెలుసుకోలేని చెప్పావు, మరి విక్రమ్ ఎలా తెలుసుకున్నాడు అనగానే అప్పుడు దుర్గా, లేదు, నా దగ్గరే పనిచేసేవాళ్ళు ఎవరో ఈ విషయం ఆ విక్రమ్కి చెప్పారు, లేకపోతే ఆ విక్రమ్ డైరెక్ట్గా అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు అనగానే అప్పుడు దమయంతి, చూడు, నీ ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు రాధని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటావని నా కూతురు కలలు కన్నది. విక్రమ్ని పెళ్లి చేసుకుని తనతో తన జీవితం సంతోషంగా పంచుకోవాలనుకుంది. కానీ నువ్వు మాత్రం నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. ఆ రాధని వదిలేసి తప్పు చేశావు. చూడు, తన మెడలో తాళి కట్టకపోయినా పర్వాలేదు, దాన్ని పైకి పంపించేస్తే అయిపోయేది కదా, నీకు కావలసినంత డబ్బు నేనిచ్చేదాన్ని కదా అని దమయంతి అనగానే ఇక ఆ మాటలు విన్న దుర్గాకి చాలా కోపం వస్తుంది. వెంటనే, చూడు దమయంతి, మర్యాదగా మాట్లాడండి, నా రాధకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. చూడు, ఏదో ప్రియ సలహా ఇచ్చిందని రాధని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ రాధ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం వచ్చినా ఆ స్థానంలో మీరుంటారు, జాగ్రత్త అని దుర్గా అనగానే అప్పుడు దమయంతి, ఏం మాట్లాడుతున్నావురా, నీ రాధ అయితే నాకేమైనా గొప్ప? ఆ రాధ నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది, అలాంటి దాన్ని నేనెలా క్షమిస్తాననుకున్నావు అనగానే అప్పుడు దుర్గా, నా రాధకు ఏదైనా చిన్న హాని తరిగినా మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను, అది గుర్తుపెట్టుకోండి అని ఇక దుర్గా దమయంతికి ప్రియాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న రామచంద్రయ్య దమయంతి ప్రియ దుర్గాని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ దమయంతి ప్రియ ఇద్దరు కలిసి దుర్గాతో మాట్లాడుతున్నారు? ఆ దుర్గా రౌడీ, రాధ విషయంలో వాడు చాలా తప్పు చేశాడు, అలాంటి దుర్గాతో వీళ్ళకేంటి సంబంధం అని చెప్పి వెంటనే రామచంద్రయ్య తన కార్ తీసి పక్కకు పెట్టి ఇక చాటుగా ఉండి దమయంతి ప్రియ దుర్గా మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే దమయంతి ప్రియ ఇద్దరు దుర్గాతో చేతులు కలిపి రాధని కిడ్నాప్ చెయ్యాలని వీళ్ళ ప్రాణ. అంటే ఇన్ని రోజులు ఈ విషయం తెలుసుకోక దమయంతిని ప్రియాని మంచిగా అర్థం చేసుకున్నాం. దీనికంతటి కారణం ఈ దమయంతే. ముందు వీళ్ళ సంగతి చెప్తే
ఆ దుర్గాగాడు దొరికిపోతాడు అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా కోపంగా ఇక వెంటనే ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని దమయంతి ప్రియా గురించే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన రామచంద్రయ్య, దమయంతి, ప్రియా ఎక్కడికి వెళ్ళారమ్మా అనగానే అప్పుడు దమయంతి, అనే బావగారు గుడికి వెళ్ళొస్తున్నాం అనగానే అప్పుడు రామచంద్రయ్య, గుడికి ఆ దుర్గా కూడా వచ్చినట్టున్నాడు అని చెప్పగానే ఇక వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి, ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు, గుడికి దుర్గా రావడం ఏంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా ఆ దుర్గాగాడు కూడా మీతో వచ్చి మాట్లాడుతున్నట్టున్నాడు అనగానే ప్రియ షాక్ అయిపోతుంది. ఇక వెంటనే దమయంతితో, అమ్మ మనం దుర్గాతో మాట్లాడిన విషయం పెదనాన్నకి తెలిసిపోయిందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అనగానే అప్పుడు దమయంతి, లేదే ప్రియ అలా ఎప్పటికీ జరగదు అని చెప్పి దమయంతి, ఏంటి బావగారు ఆ దుర్గా పెద్ద రౌడీ, వాడితో మాకేం అవసరం ఉంటుంది, అతనితో మేమెందుకు మాట్లాడతాం అనగానే ఇక రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే నోర్ముయ్, అన్ని విషయాలు తెలుసుకున్నాను, అయినా దుర్గా రౌడీ అయితే మీరిద్దరు దుర్గాతో ఎందుకు మాట్లాడారు, నేను అన్నీ విన్నాను, నువ్వు దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నారు, అన్ని మాటలు విన్నాను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, లేదు బావగారు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, నేను ఆ దుర్గాతో మాట్లాడలేదు, అసలు వాడికి మాకు ఎటువంటి సంబంధము లేదు అని దమయంతి ఇక అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అవునా మీరు దుర్గాతో మాట్లాడలేదు కదా, మరి ఒక్కసారి ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూసి మీరో కాదో నిరూపించుకోండి అని చెప్పి వెంటనే రామచంద్రయ్య ఆ ఫోన్లో ఉన్న వీడియోని దమయంతి ప్రియాకి చూపిస్తాడు. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే సునంద, నందగోపాల్, విక్రమ్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి మావయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఇదిగోరా ఈ దమయంతి ప్రియ ఇద్దరు ఆ దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు, రాధ ఎక్కడికి వెళ్తుంది, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందని చూసి ఆ దుర్గాకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి తనని అందరి ముందు క్యారెక్టర్ లేని మనిషిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు, ఇన్ని రోజులకి ఈ దమయంతి ప్రియ నిజస్వరూపం బయటపడింది అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా కోపంగా దమయంతి ప్రియ చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన దమయంతి, బావగారు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏమో దమయంతి అర్థం కాక ఏముంది, ఒక పెళ్ళైన ఆడపిల్ల జీవితాన్ని నువ్వు నాశనం చేసి ఆ స్థానంలో నీ కూతురు నుంచాలని చూస్తున్నావు, అదేనా నీ ప్లాను, అదేనా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అనగానే అప్పుడు దమయంతి, అవును బావగారు నా కూతురు జీవితాన్ని ఆ రాధ నాశనం చేసింది, అందుకే ఆ దుర్గాతో చేతులు కలిపి రాధని శాశ్వతంగా విక్రమ్కి దూరం చెయ్యాలని మేము ఇలా చేశాం, ప్రియా జీవితాన్ని సంతోషంగా ఉంచాలని చేశాను, అది తప్ప చూడు బాబా చిన్నప్పటి నుండి ప్రియా విక్రమే తన భర్త అని ఎంతో నమ్మకంతో ఆశలు పెట్టుకుంది, అలాంటి నా కూతురు ఆశల్ని ఆ రాధ చెడిపేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అని దమయంతి అనగానే ఇక విక్రమ్, చూడద్దా రాధ నాకు దూరం అయిపోయినా సరే నేను మాత్రం ప్రియా మెడలో తాళి కట్టను, ప్రియాని పెళ్లి చేసుకోను, ఎప్పటికీ ప్రియా నా భార్య స్థానంలో ఉండదు అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దమయంతి, మరి రాధా దూరమైపోతే ఎవరిని చేసుకుంటావురా అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా నేను నా చిన్నప్పటి నా మనసులో నా భార్య స్థానం అంటే చిట్టిదే, చిట్టి ఎప్పటికైనా తిరిగి వస్తుంది, తన మెడలో తాళి కట్టి నేను భార్యగా చేసుకుంటానే తప్ప నేను ఎవరిని నా భార్యగా ఊహించుకోలేను అని చెప్పి విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావగారి మొహంలో సంతోషం ఉండకూడదని అనుకున్నాను, కానీ వీడు మాత్రం చిట్టి తిరిగి వస్తుంది, తననే పెళ్లి చేసుకుంటానని నమ్మకంతో ఉన్నాడు, అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ, ఒరే విక్రమ్ ఎప్పటికైనా ప్రియ నీ భార్యే, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటుంది అని చెప్పి దమయంతి ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామచంద్రయ్య మాత్రం, అదేంటిరా నువ్విప్పుడు రాధని పెళ్లి చేసుకున్నావు,
ప్రియా నా భార్య అంటున్నా ఏంట్రా అనగానే అప్పుడు విక్రమ్ మావయ్య అన్ని విషయాలు నీకు తొందరలోనే చెప్తాను, నిజాలేంటో తెలుసుకొని నువ్వే సంతోషపడతావు అని చెప్పి ఇక విక్రమ్ అంటాడు. ఈ విధంగా దుర్గాతో చేతులు కలిపిన దమయంతి ప్రియ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.